ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. Today the scripture portion is taken from the book of Psalms, chapter 23, verse 1. The Lord is my shepherd, I lack nothing. రోజు ఉదయకాల వేళలో దేవుడు చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనందరికీ కాపరి. ఆయన మనల్ని కాచి కాపాడి మనకు కావలసిన ప్రతి ఈవిని దయచేస్తాడు. ఆయన వలన మనకి ఎటువంటి కొదువ ఉండదనే మాటను కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కేవలము మనం ఆయన యందు నమ్మకం ఉంచి ఆయనను మనము స్తుతించినప్పుడు మనకు దేవుడు తన కృపలో మనల్ని బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు. ఇదిగో నాయన ప్రభువా, నీ బిడ్డలు నీ వాక్యం ద్వారా మీరు మాకు తోడుగా ఉన్నారని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని వెంబడించి మీ వైపు చూస్తూ ముందుకు కొనసాగే భాగ్యం మాకు దయచేయండి. దేవా, ఈ కృపగల హస్తాలకు ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాను. మీరే దీవించి ఆశీర్వదించి వారి ద్వారా మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.